ఈ యొక్క మాసంలో మరి ఇస్సాకు జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. ఎవరి జీవితంలోంచి అండి? ఇస్సాకు జీవితంలోంచి వీఆర్ లెర్నింగ్ సమ్ స్పిరిచువల్, కొన్ని ఆత్మీయ సామర్థ్యములు, కొన్ని ఆత్మీయ లక్షణాలు మనం ఇస్సాకు జీవితంలోంచి మరి ఒక్కొక్కటిగా వాటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేసి మరి క్లుప్తంగా నా మాటలు నేను ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. సో ఇస్సాకు జీవితంలోంచి శ్రద్ధగా కొన్ని మాటలు వినండి. ఇస్సాకు జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక రోజున ఒక సందర్భానికి వచ్చినప్పుడు చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతడికి గొర్రెలాతియు గొడ్లాతియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్వించిన బావులన్నిటినీ కూడా ఫిలిస్తీయులు వాటన్నిటిని కూడా మట్టి వేసి వాటన్నిటిని కూడా పూడ్చేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు కొన్ని పరిస్థితుల రీత్యా ఇస్సాకు ఫిలిస్తీయుల దేశంలో ఉండాల్సి వచ్చింది. అక్కడ అబీమెలెకు ఎవరండి? అతను ఒక రాజు. యాక్చువల్గా మీరు అబ్రహాము కాలంలో కూడా అబీమెలెకే అని ఉంటుంది, ఇస్సాకు కాలంలో కూడా అబీమెలెకు ఉంటుంది. అబీమెలెకు అంటే ఒక పేరు కాదు, ఒక బిరుదు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఫరో ఉంటాడు, అవునా కదా? ఐగుప్తు దేశానికి ఏముంటాడు? ఫరో అనేది పేరు కాదు, అదొక బిరుదు. ఓకే, ఈ ఫిలిస్తీన్కి కూడా అబీమెలెకు అనేది కూడా అలాంటిదండి, ఒక బిరుదు లాంటిది, పేరు కాదు. అబ్రహాం కాలంలో అతనే రాజు, ఇస్సాకు కాలంలో అతని రాజు, ఎల్లకాలం అబీమెలెకు రాజు ఏం కాదు. సో ఇట్ ఇస్ ఎ బ్రాండ్. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంతే. ప్రధానమంత్రికి ఒక పేరు ఉంటుంది, ముఖ్యమంత్రికి ఒక పేరు ఉంటుంది. హల్లెలూయా. అతని కాలంలో ఉన్నప్పుడు వారికి చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఏముండేయండి? చాలా మంచి సంబంధాలు ఉండేవి, చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. వాళ్ళు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు, కలిసి ఉండేవారు, ఒకే ప్రాంతంలో ఉండేవారు. ఎందుకంటే ఇస్సాకు ఆ దేశంలో ఏం చెప్పాడు? దేవుడు వాగ్దానం చేశాడు, ఆ దేశంలో నీకు తోడై ఉంటాను, మీకు అన్ని విధాల సహాయం చేస్తాను, మీకేమి లోటు ఉండదు, అక్కడ మీరు ఉండండి అని చెప్పే దేవుడు మరి ఇస్సాకు ఫిలిస్తీన్ దేశం వెళ్ళాడు. అక్కడ అంతా బాగానే ఉంది, అందరితోనే స్నేహంగానే ఉన్నాడు. ఏమైందంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. వాళ్ళతో సంబంధం కలిగి వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా, చాలా చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోయి చాలా నమ్మకంగా, చాలా ఉన్నతంగా వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే దేవుడు ఇస్సాకును దీవించడం ప్రారంభించాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఐజాక్. ఇస్సాకును దీవించడం ప్రారంభించాడు. గొప్పవాడైపోయాడు. పశువులు విస్తరిస్తున్నాయి, అన్నీ విస్తరిస్తున్నాయి. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, మిక్కిలి గొప్పవాడైపోయాడు. క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఆమేన్. ఈ రోజున మనందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఏమవుతుంటామండి? ఆశీర్వదించబడుతుంటాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. క్రమంగా దేవుడు వారిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎక్కడైనా కావచ్చు. అతడు ఫిలిస్తీన్ దేశంలో ఉండొచ్చు, అతడు దేవుడి బిడ్డ అయితే ఆడు ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఫిలిస్తీన్లో ఉంటే ఏంటి, ఐగుప్తులో ఉంటే ఏంటి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడట మన ప్రజలు వాళ్ళ సంఖ్య అధికమైపోతుందట. వాళ్ళేమో కుళ్ళిపోతున్నారట. ఇదేంట్రా బాబు, వీళ్ళందరూ ఇలా పెరిగిపోతున్నారు, వీళ్ళందరూ పెరిగిపోయి ఒక రాజ్యం అయిపోయి మన అందరి మీద పోరాటం చేసేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న దీవించబడిపోతారు. హల్లెలూయా.
ఒకవేళ మనోళ్ళు లేకపోతే బబులోను దేశంలో ఉన్న మనోళ్ళు దీవించబడిపోతారు. దానియేలు, షడ్రక్, మేషక్ వాళ్ళు దీవించబడిపోతారు. అక్కడ వాళ్ళు గొప్పలు అయిపోతారు. ఒకవేళ వారు ఫిలిష్తీయుల దేశంలో ఉన్న దేవుడు వాళ్ళని దీవించేస్తాడు. ఎందుకు దీవించేస్తాడంటే వాళ్ళు ఎక్కడున్న దేవుడి బిడ్డలే కాబట్టి. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు. అది ఐగుప్తు అయినా, ఫిలిష్తీయుల దేశమైనా, బబులోను దేశమైనా, వెరెవర్ ఇట్ ఈస్, అది ఎక్కడైనా సరే. బీ ఏ గాడ్ మ్యాన్. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను దీవించేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా ఉండటమే. నువ్వు ఏ సిటీలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ పల్లెటూరులో ఉన్నావు, ఎక్కడున్నావు, అది డజంట్ మ్యాటర్. ప్లేస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. స్థలము ప్రాముఖ్యమైనది కాదు. ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా, మనం దేవుని బిడ్డలుగా ఉండటమే ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆ దేవుడు, మన దేవుడు వాళ్ళ దేశంలోనే మన దేశంలో దీవిస్తాడు కాదు. మన దేవుడు మనం ఎక్కడుంటే అక్కడ దీవిస్తాడు. హల్లెలూయా. ఏసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన వచ్చేద్ది. హల్లెలూయా. అంటే ఏసేపుని దేవుడు అక్కడ దీవించలేదు, ఐగుప్తులో దీవించలేదండి. ఎందుకు దీవించలేదు? ఆడవాళ్ళ దీవెన వచ్చింది అక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దీవించబడలేదు అక్కడ. వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు అక్కడ. నేను చెప్పే సత్యం ఏంటి? దేవుని వాక్యం ద్వారా వచ్చే సత్యం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు నీ సంబంధము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్నేహపూరితమైన లేకపోతే మానవ సంబంధమైన ఆ సంబంధము, లేకపోతే ఆ బంధములో నీకు కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు దానియేలు బబులోను అక్కడ ఉన్నాడు. ఎక్కడండి? అక్కడ ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు కదా, బబులోని దేశంలో ఉన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారంటే వీడి సంగతి ఏదో తేల్చాలరా బాబు, వీడి మీద ఏదో నేర రూపం వీడి మీద చేసేయాలి, ఏదో ఒక నేరం వీడి మీద ఫైండ్ అవుట్ చేసి ఈయన ఏదోలాగా ఇరికించాలి, బాధ పెట్టాలి. అంతే కదండి, అంతే కదా. అదేనే వాళ్ళు ప్లాన్ వేసింది 6వ అధ్యాయం 4వ వచనంలో. అదే కదా వారి మాస్టర్ ప్లాన్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది తెలుసా? మనము దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో అనేకమైన సమస్యలు మన జీవితాల్లో వస్తాయి. ఇది మరి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఉన్నారు, ఏసేపు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎలాగైనా సరే వాడిని ఏదోలాగా బాధ పెట్టాలని చూస్తున్నారు, ఎలాగైనా సరే అణగదొక్కాలని చూస్తున్నారు. వెట్టి చాకిరీ పెంచేశారట వాళ్ళకి. ఇటుకలు చేయటం ఇంకా ఇంకా పెంచేస్తున్నారట. వాళ్ళ పని భారాన్ని పెంచేస్తున్నారట. ఎందుకో తెలుసా? దేవుడు వారిని దీవిస్తున్న కొలది శత్రువులు ఎక్కువైపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకును దేవుడు దీవిస్తున్న కొలది అక్కడ ఎవరు వచ్చేసారట? వాళ్ళందరితో స్నేహంగా ఉన్నారట. కానీ అక్కడ ఏమొచ్చేసిందట? ఏమొచ్చిందండి? కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఆమేన్. హల్లెలూయా. ఏం పడ్డారు? అసూయపడ్డారు. అసూయపడ్డం అంటే ఏంటండి? ఒకరు బాగుపడుతుంటే చూడకుండా అంటే ఆనందించలేనివాడు, ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఆనందించలేనివాడు. ఇక్కడ దేవుని బిడ్డ అయిన ఇస్సాకు దీవించబడుతుంటే ఫిలిష్తీయులు ఉడికిపోతున్నారు. ఫిలిష్తీయులకి కుళ్ళొచ్చేస్తుంది. ఫిలిష్తీయులు బాధపడిపోతున్నారు. ఈడేంటారా బాబు, నిన్నటిదాకా మొన్నటిదాకా మన పక్కనే ఉన్నాడు, మన అన్నయ్య, మన తమ్ముడు, మన అందరూ ఫ్రెండ్షిప్గా ఉన్నాం, ఈడేంటి పెద్దోడైపోతున్నాడు ఇక్కడ అని చెప్పి వారిలో ఒక దురుద్దేశం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒక దురుద్దేశం ప్రారంభమైంది. వారిలో ఒక తెలియని సైతాన్ ఆత్మ ప్రారంభమైంది. ఏదో తెలియని అపవాది ఆత్మ ఆవరించింది. ఏదో తెలియని చెడ్డ స్వభావము, చీకటి ఆత్మ వాడిని ఆవరించింది. అందుకే వాళ్ళ మీదకి ఏమొచ్చిందట? వాడి మీద అసూయపడిరి. హల్లెలూయా. అసూయపడే వాళ్ళందరూ ఫిలిష్తీయులండి. గొలియాతులు అలాంటి వాళ్ళు భయంకరమైన జాయింటిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర. దేవుని బిడ్డలు ఎవరు కూడా అసూయపడరు. ఆమేన్. సో అసూయపడే వాళ్ళు ఎక్కువైపోయారంట. ఇప్పుడు అతని జీవితంలో వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? అసూయ. ఆమేన్.
నువ్వు దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు ఏ విధంగానైనా సరే, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎడ్యుకేషనల్గా కావచ్చు, అన్ని విధాలు ఎనీ ఆస్పెక్ట్, ఏ విషయంలో అయినా సరే నువ్వు దీవించబడుతున్నప్పుడు నీకు శత్రువులు అధికమవుతూ ఉంటారు. నీ మిత్రువులే నీ శత్రువులు అయిపోతారు, నీ బంధువులే నీ శత్రువులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా స్నేహం చేసిన వాడే శత్రువుగా మారిపోతాడు. అప్పుడు దాకా పలకరించిన వాడు పలకరించడం మానేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి వైఖరి మారిపోతుంది, వారి పద్ధతి మారిపోతుంది, వారి విధానాలు మారిపోతాయి, ఇవన్నీ మారిపోతాయి. కానీ ఇస్సాకు ఏమీ ప్రతిస్పందించట్లేదు. ఆమేన్. ఇస్సాకు వాళ్ళని ఏమీ అంటలేదు. ఒరే, ఈ బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నిన్నటిదాకా పిలిచావు కదరా, అన్నయ్య అన్నావు కదా, అక్క అన్నావు కదా, తమ్ముడు అన్నావు కదా, బావగారు అని పిలిచావు కదా, ఈరోజు ఏంటి నువ్వు అసూయ అంటున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత వచనంలో, 15వ వచనంలో, తన తండ్రి అయిన అబ్రహాము దినములో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్నుతో కప్పేశారట. హల్లెలూయా. అబ్రహాము గారు తవ్వించిన బావులన్నిటినీ కూడా, ఆ బావులన్నిటినీ కూడా ఏం చేశారు తెలుసా? వీళ్ళు మట్టేసి కప్పడేశారట. ఎందుకు కప్పడేశారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారండి? అసూయ పరులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్. మెచ్యూరిటీ వస్తే ఎవరు అసూయ పడరండి. మనం దీవించబడుతున్న కొలది ఏమవుతుందో తెలుసా? అసూయ పరులు ఎక్కువైపోతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి సమస్య. ఇది ఏ సమస్య అండి? మొదటి సమస్య. దిస్ ఇస్ ద బిగినింగ్ ప్రాబ్లం. ఇప్పుడు అసూయ జనరల్గానండి, ఈ అసూయ అనేది లోపల ఉంటుంది, బయటికి కనబడదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇస్సాకు మొట్టమొదటికి ఎదుర్కొన్న సమస్య ఏంటో తెలుసా? అసూయ అనే సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ అసూయ ఎక్కడి వరకు ఉందంటే, ఎక్కడ దాకా ఉందంటే వారి మనస్సులోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో స్టెప్కి వచ్చారు, కొద్దిగా డోసు పెంచారు. ఏంటో డోసు తెలుసా? వాళ్ళ బావులన్నీ పూర్తి చేశారు. అంటే యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాకా మనసులో ఉండేది, ఇప్పుడు దాకా ఎక్కడ ఉండేదండి? మనసులో ఉండేది, ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది. ఫస్ట్ మనసులోంచి ఎక్కడికి వచ్చింది? మనసులోంచి ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. అది. ఆమేన్. ఈరోజు మీరు అందరూ ఇస్సాకు లాంటి సామర్థ్యాన్ని పొందుకుందురుగాక. అది నా కాన్సెప్ట్, అది నా వాక్య సారాంశం. మీరు ఇస్సాకులు, మీరందరూ ఎవరో ఇస్సాకులు. ఇస్సాకు లాంటి మనస్తత్వం మీకు ఉండాలి. మీరు ఇస్సాకులు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని దీవించాడని అర్థం. దేవుడు మమ్మల్ని దీవించలేదంటే మేము ఫిలిస్తీన్లు అంటే మరి నేనేం చేయలేను. ఫిలిస్తీన్లు ఏమో అసూయ పడతారు, మరి ఇస్సాకేమో దీవించబడతారు. మీరు దీవించబడ్డావో నువ్వు అసూయగా ఉన్నావో, దట్ ఈస్ నాట్ మై కాన్సెప్ట్, దట్ ఈస్ యువర్ డిసైడ్మెంట్. అది మీరు తీర్మానించుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు మీద కూడా తన అన్నదమ్ములు అసూయ పడ్డారట, అతను గోతులో పడేశారట. ఒక సందర్భంలో మరి నిజంగా అన్నదమ్ములైన వారు, తన సొంత అన్నదమ్ములు మరి అతని మీద అసూయ పడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అసూయతో అతను అమ్మేసినట్లుగా మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇలా బైబిల్లో మరి అసూయ కోసం నేను మాట్లాడుకోవాల్సి వస్తే మరి చాలా వాక్యాలు మనం చదివేయాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బావులు పూర్తి చేశారు, యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఏం చేశారండి? యాక్టివిటీ కార్యరూపం దాల్చారు, బావులన్నీ మూసేశారు. ఇంక మనోడు ఏం మాట్లాడలేదు, ప్రతిస్పందించలేదు, నో రిప్లై. ఏం చేయలేదండి? నో రిప్లై. ఏంట్రా మీరు ఇన్ని కాలం నుంచి ఉంటున్నాను, సంథింగ్ లైక్ ఫైటింగ్. ఎలాంటి యుద్ధం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అటు పక్క నుంచి ఒక స్పందన వచ్చింది అనుకో, ఇటు పక్క నుంచి ప్రతిస్పందన వస్తుందండి. యాక్షన్, రియాక్షన్, స్పందన, ప్రతిస్పందన. అంతేనండి? యాక్షన్, రియాక్షన్, స్పందన, ప్రతిస్పందన. ఇప్పుడు ప్రతిస్పందన లేదు, ఏమి లేదు. యాక్షన్ ఉంది కానీ రియాక్షన్ లేదు. ఇప్పుడు ఎవరెన్ని యాక్షన్ చేసినా నువ్వు రియాక్షన్ చేయకూడదు. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవు కదా, నీ దగ్గర రియాక్షన్ ఉండకూడదు, ప్రతిస్పందన ఉండకూడదు. నీ దగ్గర ఏముండాలంటే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, సహవాసం ఉండాలి. ప్రతిస్పందన ఉండకూడదు, నోరేసి పట్టం కాదు. హల్లెలూయా. నీలో సామర్థ్యం ఉంటే నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్న దేవుడు నేను దీవించేస్తాడు. హల్లెలూయా,
ఎంతమంది ఎన్ని విధాలుగా అసూయపడినా, వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఏ విధంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు స్టార్ట్ చేసినా, నువ్వేం భయపడాల్సిన పని లేదు. యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఆమేన్. నీ దగ్గర రియాక్షన్ ఉండకూడదు. రియాక్షన్ అక్కడి నుంచి వస్తుంది. హల్లెలూయా. పగ తీర్చటం నీ పని కాదు, అది మన పని కాదు. మనం మాట్లాడకూడదు. ఎంతమంది అసూయపడినా, ఎవరు మీ బావులు కూర్చేసినా, ఎవరు మీ యొక్క కార్యక్రమాలు ఏం చేసినా, డోంట్ స్పీక్ ఎనీథింగ్. ఏమీ మాట్లాడకండి. నో ప్రతిస్పందన. హల్లెలూయా. ఏమీ మాట్లాడు. యాక్టివిటీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారండి? యాక్టివిటీ స్టార్ట్ చేశారు. తర్వాత 16వ వచనం. ఇప్పుడు దాకా అసూయ పడిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వారి మనసులో సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నోరిప్పేస్తున్నారు, బయటకు వచ్చి బయటపడిపోతున్నారు. 16వ వచనం. అబీమెలెకు, నువ్వు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. ఏమండి, మీకు అర్థమవుతుందా? యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఏంటి ఆ యాక్టివిటీ? నువ్వు మాకంటే బలవంతుడు. ఇదేట్రా, ఇంతకుముందు నువ్వు నన్ను ఏం బలవంతుడు అనలేదు. నువ్వు ఇంతకుముందు నన్ను ఏమీ బలవంతుడు అని చెప్పలేదు. ఇంతకుముందు నన్ను ఏమీ అనలేదు. ఇక్కడ ఉంటానంటే ఉన్నాడు. అక్కడ వాళ్ళందరికీ ఆర్డర్ వేసాడు, ఎవరైనా ఇస్సాకు జోలికి వెళ్తే నేను ఊరుకోను, ఎవరైనా ఇస్సాకు జోలికి వెళ్తే వాడు అంతు చూస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నవాడు ఈరోజు వచ్చి ఏమంటాడు తెలుసా? లేదండి, మీరు చాలా బలవంతులు అయిపోయారు, మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు, దయచేసి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమన్నా అన్నాడండి? బ్యాగ్ ముళ్ళు చదువుకుని జాయిగా వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఆడు పొమ్మను కానీ ఇటు పోయాడండి. నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళాం అని ఏం అనలేదండి. దెర్ వాజ్ నో ప్రతిస్పందన. యు గెట్టింగ్ మై పాయింట్? దెర్ వాజ్ నో ప్రతిస్పందన. రియాక్షన్ ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? రియాక్షన్ ఏమీ లేదు. వాడు పొమ్మన్నాడో లేదా? ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. దేవునికి స్తోత్రం కలండి గాక. నేను వెళ్ళాను, నేను ఎందుకు వెళ్ళాలి, నువ్వెవరో, ఇలాంటి మాటలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటే, దేవుని మనసు నీ మీద ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు ఎక్కడుంటే అక్కడే దీవెన, నువ్వు ఎక్కడుంటే అక్కడే సమృద్ధి, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినాయి, ఎన్ని అసూయలు వచ్చినాయి, ఎన్ని యాక్టివిటీలు వచ్చినాయి, ఎవరు నిన్ను పొమ్మన్నా, ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేసినా, నువ్వు ఐగుప్తులో ఉన్న దీవించబడిపోతావు, బబులోనులో ఉన్న దీవించబడిపోతావు, ఫిలిష్తీయులో ఉన్న దీవించబడతావు, నువ్వు ఎక్కడున్నా దీవించబడిపోతావు. ఎడారిలో గెరారు లోయలో ఉన్న దేవుడిని దీవించేస్తాడు, ఎడారిలో ఉన్న దేవుడిని దీవించేస్తాడు, అడవిలో ఉన్న నేను దేవుడు దీవించేస్తాడు. నువ్వు ఎక్కడున్న దేవుడు దీవించేస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడే దీవెన, నువ్వు ఎక్కడుంటే అక్కడే సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇస్సాకువి, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవించబడిపోతావు. దేవుడు నిన్ను గొప్పవాడిని చేశాడు, క్రమక్రమంగా అభివృద్ధి పరిచేశాడు నిన్ను. ఫస్ట్ ఏం చేశారట వాళ్ళు? ఏం చేశారండి? అసూయ. ఏంటండి అది? అసూయ అనేది ఏంటి? లోపు జరిగే యాక్టివిటీ, అది ఇంకా బయట పడలేనమాట. చూడండి ఇప్పుడు తర్వాత వచనం. వాళ్ళు మూసేశారండి. వాళ్ళు ఏం చేశారండి? బావులన్నీ కూడా మూసేశారు, అన్నీ మట్టేసి కప్పెట్టేశారు. ఓకే. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు మళ్ళీ వాటిని ఏం చేశాడట? తిరిగి త్రవ్వించాను. ఆమేన్, హల్లెలూయా. బావుల దగ్గర వచ్చిన పంచాయతీ ఇది. మీకు అర్థమవుతుందా? బావుల దగ్గర వచ్చిన పంచాయతీ ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బావులంటే అక్కడ దేవుడు అతడు ఆశీర్వదిస్తున్న దానికి ఒక ప్రతిరూపం లాంటిది అనమాట. హల్లెలూయా. మేబీ అతడు తండ్రి అయిన అబ్రహాము గారి యొక్క చిరస్మరణ, లేదా ఫిలిస్తీన్ల దేశంలో, ఆ దేశంలో దేవుడు అతని మెమొరీ, ఆ తండ్రి గారి మెమొరీస్ మనకు తెలియదు. సో ఇవన్నీ అనమాట. సో మళ్ళీ ఏం చేశారండి? తిరిగి త్రవ్వించెను. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను.
అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి. ఆమేన్, హల్లెలూయా. రెండో స్టాండ్ ఏంటండి? ఫస్ట్ అసూయ, తర్వాత ఏంటి? జగడం అంటే ఏంటి? గొడవ. అది, హల్లెలూయా. ఫస్ట్ అసూయ, తర్వాత యాక్షన్ ఏంటి? జగడం. దాన్ని ఏమంటారు? ఫైటింగ్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు, డోస్ పెంచారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గెరారు వెళ్ళారు. ఇప్పుడు గెరారులో కూడా ఏమైంది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడి నుంచి గెంటేసాడు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు, అక్కడ తవ్వాడు, అక్కడ ఏమన్నారు? అక్కడ కూడా మళ్ళీ జగడం ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసూయ నుంచి ఎక్కడికి వెళ్ళింది? జగడానికి వెళ్ళింది. గొడవ ఇంకా పెద్దదైంది, కలహం ఎక్కువైంది, వ్యాజ్యం ఎక్కువైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జనరల్గా మనకు ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు ఎప్పుడు గొడవ అన్నాడు, గొడవాడడానికి మనకు ఎలా ఉంటుందండి అంటే, మన ఇంతకు ముందు అన్నప్పుడు ఎవడు గొడవాడాడంటే ఆడ మనసులో ఏదో ఉందని అర్థం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది లోపల ఉన్న అసూయకి రియాక్షన్ ఏంటో తెలుసా? గొడవే, కలహమే, వ్యాజ్యమే, జగడమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి చెప్పిన బావులకు జగడమాడి, ఈ నీళ్లు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. దానికి అర్థం ఏంటో తెలుసా? జగడము. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి అది? జగడము. ఫస్ట్ మీకు అర్థం. ఫస్ట్ బావి ఏంటి? అసూయ బావి. ఇలాగ చెప్తే మీకు అర్థం అవుతుంది. రెండో బావి ఏంటి? జగడ బావి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ బావి ఏంటండి? ఫస్ట్ బావిలు తెవ్వాడు. అప్పుడు బావిలు తెవ్వితే వీళ్ళందరూ మట్టితో పూర్తి చేశారు. దాన్ని ఏమన్నా మనం? అసూయ బావి. ఇప్పుడు మళ్ళీ గెరారు వెళ్ళాడు, గెరారులో మళ్ళీ బావులు తవ్వించాడు. మళ్ళీ వచ్చి ఈ బావులు మావి, దయచేసి నోరు మూసుకుని అవతల పో అని అన్నారు. వాళ్ళతో మళ్ళీ గొడవ వచ్చింది. దానికి అది బావి పేరు ఎట్టాడు. ఆ బావికి ఏంటంటే ఏం పేరు? జగడ బావి. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఎన్ని అసూయ బావులు వచ్చినా, ఎన్ని జగడ బావులు వచ్చినా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇస్సాకువి. నువ్వు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న దీవించబడతావు, గెరారులో ఉన్న దీవించబడతావు, ఎడారిలో ఉన్న దీవించబడతావు. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఫిలిస్తీన్లో ఉన్నా సైలెంట్గా ఉండాలి, గెరారులో ఉన్నా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు సైలెంట్గా ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. బావిలు తవ్వుతుంటే మీకేమర్థం అవుతుందంటే, అసూయ నుంచి జగడానికి వచ్చింది బ్యాచ్. ఏంటి నిన్నటిదాకా నన్ను ఏమనలేదు, ఈ రోజున మరి గొడవడానికి అకస్మాత్తుగా శత్రువు అయిపోయేటి, అకస్మాత్తుగా ఇలా మాట్లాడుతున్నారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహిరంగంగా నన్ను విమర్శిస్తున్నారేంటి? బహిరంగంగా జగడమాడుతున్నారండి. గొడవ అంటే ఏంటండి? ఇప్పుడు గొడవ అంటే ఏంటి? ఇప్పుడు అసూయ అనేది లోపల ఉంటుంది, గొడవ అనేది ఏమవుతుంది? బయటపడుతుంది మాటల ద్వారానో చేతల ద్వారానో. జగడం అంటే ఏంటి? జగడం అంటే సంథింగ్ లైక్ ఫైటింగ్ అంటే. అది దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో స్టెప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే జగడం దగ్గర స్టార్ట్ అవుద్ది. అంటే ఈ బావిని మనం ఏమన్నారంటే, ఏ బావి అన్నారండి? ముందు ఏ బావి? అసూయ బావి. రెండో బావి జగడ బావి. సర్లో గో ఫర్ థర్డ్ బావి. మూడో బావికి వెళ్ళండి. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు కూడా జగడమారి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. అండ్ నాకు అర్థం అవ్వదండి, వాళ్ళు ముందు తవ్వారు కదా, దానికి పేరుని పెట్టిన పేరు దీనికి పెట్టచ్చు కదా. ఇప్పుడు అక్కడ జగడమే, అక్కడ కలహమే, ఇక్కడ కలహమే. మరి అది ఏషేక్ అని పేరు పెట్టినప్పుడు దీనికి కూడా అదే పేరు పెట్టాలి కదా. మరి దీనికి ఎందుకు కొత్త పేరు పెట్టాడు? దీనికి ఎందుకు కొత్త పేరు పెట్టాడంటే వాళ్ళ డోసు పెంచారు కాబట్టి. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంట అండి? దానికి పేరంటే, దానికి అర్థం ఏంటంట? విరోధము. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే పేరు దానికి? విరోధము. విరోధం అంటే ఏంటో తెలుసా? విరోధి. ఆమేన్, హల్లెలూయా.
ఫస్ట్ అసూయ. అసూయ లోపల ఉంటుంది, బయటపడదు. తర్వాత గొడవ. మూడోది ఏంటో తెలుసా? ప్రతిపక్ష పార్టీ. నువ్వు ఎంత మంచి చేయి, అందులో ఏదో ఉందంటాడు. ఎందుకు? ప్రతిపక్ష పార్టీ అలాగే అనాలి మరి. విరోధి అంటే తెలుసా? విరోధి అంటే అపవాది అని అర్థం. మీకు తెలుసా విరోధి అంటే ఎవరో తెలుసా? సులువైన ట్రాన్స్లేషన్లో అపవాది అని అర్థం. అసూయతో స్టార్ట్ అయ్యి, గొడవతో స్టార్ట్ అయ్యి వాడు ఏమైపోతాడో తెలుసా? అపవాది అయిపోతాడు. అపవాది అయిపోతున్నాడు. అప్పుడు మూడో భావి ఏంటో తెలుసా? అపవాది భావి, విరోధి భావి. మన భాషలో చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ. ఏ పార్టీ? ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రతి మంచికి నువ్వు చేసే, ఇప్పుడు బావులు తవ్వటం ఎంత మంచి పని తెలుసండి మీకు? ఇప్పుడు ఆ దినాల్లో ఇప్పుడు ఆయన లోయ అని ఉంటుంది, అక్కడ మీరు చదవండి, గెరారు లోయ అని ఉంది కదా. లోయల్లో అసలు నీళ్ళు పడతాయండి? అలాంటి లోయల్లో పడవండి నీళ్ళు. ఇప్పుడే పట్టలేదు చాలా చాలా ప్రాంతాల్లో. అలాంటిది ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఆ కొండ ప్రదేశంలో నీళ్ళు పడవండి గొప్ప పెట్టి దేవుడు అతను దీవించాడు కాబట్టి అటు తవ్వుతున్న ప్రతి దాంట్లో నీళ్ళు పడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ అసూయతో స్టార్ట్ అయింది బండి, తర్వాత గొడవతో వచ్చింది, తర్వాత ప్రతిపక్ష పార్టీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని బావులు వచ్చాయి? ఎన్ని బావులండి? 3 స్టెప్పులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి వీళ్ళతో గొడవ? ఈ అసూయ పరులతో ఎందుకు? ఈ గొడవ పెట్టేస్తున్నారు, మాట్లాడితే ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీ విరోధంగా అపవాదిలా ప్రవర్తిస్తున్నారు. మీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇస్సాకు ఎక్కడా నిరుత్సాహపడలేదండి, ఎవరిని ఏం అనలేదండి, ఎవరి మీద కంప్లైంట్ రేజ్ చేయలేదండి, ప్రతిస్పందన లేదండి. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా ఈజ్ వెరీ క్వైట్ అండ్ కామ్. ఆడు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. మీకు అర్థమవుతుందా? అసూయ పడుతున్నారని తవ్వడం మానేశాడా? జగడం ఆడుతున్నారని తవ్వడం మానేశాడా? ప్రతిపక్ష పార్టీగా మాడారని తవ్వడం మానేశాడా? నీ పని ఏంటి? బావులు తవ్వడమే నీ పని. హల్లెలూయా. నీ పని మానేకు. ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పని ఆపొద్దు. ఎంతమంది అసూయ పరులు ఉన్నా, ఎంత విరోధులు ఉన్నా, ఎంత ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, ఏమున్నా సరే నువ్వు చేసే మంచి పని ఆపొద్దు. నీ భక్తి ఆపొద్దు, నీ నీతిని వదులుకోవద్దు, నీ తవ్వడం మానొద్దు. నువ్వు తవ్వుతూనే ఉండు. ఎన్ని ఆటంకాలతో చూద్దాం. హల్లెలూయా. నువ్వు తవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎవరివే? ఆమేన్. నువ్వు తవ్వుతూనే ఉండాలి. నువ్వు ఎవరివే? ఇస్సాకువి. నువ్వు తవ్వుతూనే ఉండాలా. నీ పని నువ్వు ఆపకూడదు. అప్పుడు ఇంకా చదవండి. అక్కడ చూడండి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. మీకు అర్థమవుతుంది తవ్వడం మాత్రం? మీకు అర్థమవుతుందా? తవ్వడం మాత్రం ఆగట్లేదు. ఎంతమంది అసూయపడినా, ఎంతమంది జగడమాడినా, ఎంత విరోధంగా వ్యవహరించినా, అపవాదిగా పారిపోయినా, ఏమైపోయినా సరే తవ్వడం మాత్రం మానట్లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ దేవేస్తున్నాడు. తవ్వడం పనిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. దాని విషయమై చూడండి, మళ్ళీ చదవండి అమ్మా, 22వ వచనం నుంచి. మరి ఒక బావి తవ్వించెను, దాని విషయం వారు ఏమాడలేదట, జగడమాడలేదు. గనుక ఈ దేశమందు మనం అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రహేబేతు అని పేరు పెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. దానికి అర్థం ఏంటో తెలుసా? విశాలత. ఎడమ అనేది తెలుసా? కుడిమికి ఎడమకి విశాలత అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే తగినంత గది. ఆమేన్. ఇప్పుడు ఒక రోజు వచ్చిందంట. ఏ రోజు అండి? నిశ్చయముగా జగడము ఆడని రోజు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒరే బాబు, ఏమర్థమైందండి? మనం ఎంత అసూయపడినా,
మనం వెళ్ళి ఎంత గొడవ పెట్టినా, ఎంత ప్రతిపక్ష పార్టీగా విరోధం చేసినా దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు రా అబ్బాయి. నువ్వు ఎన్ని ఆడినా వాడు తవ్వుతూనే ఉంటాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని దీవిస్తూనే ఉంటాడు. ఇది మనం చేసేదంతా వ్యర్థం. ఆమేన్, హల్లెలూయా. మన టైం వేస్ట్, మన యొక్క హృదయం, మన యొక్క అన్నీ వేస్ట్ పనులు ఇవన్నీ కూడా. నేను ఒకటే చెప్తున్నానండి, అసూయ, జగడం, విరోధం ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఇవన్నీ మన సమయాన్ని వృధా చేసే కార్యక్రమాలు. హల్లెలూయా. అలాంటి బావులు నీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. అలాంటి కార్యక్రమాలు ఏమి మన దగ్గర ఉండకూడదు. చివరికి ఇంకో విషయం చెప్పని, మనమే అలసిపోతాం తప్ప ఆడు తవ్వుకుంటూ పోతూనే ఉంటాడు. ఎక్కడ కాకపోతే ఇంకో దిక్కుని తవ్వుతాడు, ఎక్కడైనా పోతే ఇంకో దిక్కుని అంటారు. హల్లెలూయా. ఎక్కడ సువార్త ఆగిపోతే ఇక్కడ సువార్త ఆగిపోతాడు, ప్రపంచంలో ఇంకా దిక్కుని తిరుగుతుంది. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా, అసూయ పడే కొలది, జగడం ఆడే కొలది, విరోధంగా బావే కొలది దేవుడు ఇంకా దీవించేస్తుంటాడు. ఆడు దీవించకుండా ఉండాలంటే ఆడు జోలికి వెళ్ళకూడదు. అంటే మనం ఆడిని వదిలేయాలి, అంతే, ఆడు పని ఆడు చూసుకుంటాడు. ఇంకా అధికమైపోతుంది, ఆటంకాలు వస్తుంటే అధికమైపోతుంటుంది. హల్లెలూయా. ఈరోజు సువార్తకి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంకా సువార్త పెరిగిపోతుంటుంది. హల్లెలూయా. అడ్డయించే కొలది దేవుడు ఆశీర్వదించేస్తూ ఉంటాడు. ఒక రోజు వచ్చిందట, దేవుడు అతను ఏం చేశాడు తెలుసా, విశాలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం పరిచాడట? విశాలపరిచాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా వాళ్ళ శత్రువులు ఏమనుకున్నారు తెలుసా, వీడిని ఒంటరిగా వదిలేయడం బెటరు, వీడి జోలికి వెళ్లకుండా, వీడిని ఏమి అనకుండా వాడిని అలా వదిలేస్తే వాడిని బెటరు, ఏదో వాడు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరి పనులు ఎవరు తలదూర్చకూడదండి, ఎవరి పనులు చేసుకునే వాళ్ళ ఆడి పని ఆడు చేసుకొని, నీకే ఆడి పనులు మనం తలదూర్చకూడదు. వాళ్ళ విషయంలో మనం అసూయ పడకూడదు, ఏం పడకూడదు. నీ పని ఇదే, నా పని అదే, నీ భక్తి నీదే, నా భక్తి నాదే, నా సమర్పణ నాదే, నీ సమర్పణ నీదే. ఎవరి సమర్పణ వాళ్ళదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒకలా దీవిస్తాడు, నన్ను ఒకలా దీవిస్తాడు. నిన్ను ఒకలా హెచ్చిస్తాడు, నన్ను ఒకలాగా హెచ్చిస్తాడు. ఒక్కొక్కరిని ఒక విధంగా హెచ్చిస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ ఇస్సాకులాగా దీవించాలని రూల్ ఏమి లేదు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుకుంటాడు అంతే. కానీ ఇక్కడ ఇస్సాకు జీవితం నుంచి మీకు నేర్పించాలని మంచి పాఠం ఏంటో తెలుసా? మంచి పాఠం ఏంటో తెలుసా? నో ప్రతిస్పందన. ప్రతిస్పందన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొడవకి ప్రతి గొడవ చేయకండి. జగడానికి ఇంకొక జగం ఆడారా, జగం ఆడితే ఆడివ్వండి, మీరు ఎంత సైలెంట్గా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సైలెంట్గా ఉండండి, మీరేం అనకండి. ఆడే వాక్కుని పోతారు, పోనవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తావు? జగడానికి ఇంకో జగడం ఆడతావేటి? నువ్వు ప్రతిపక్ష పార్టీకి ఇంకో ప్రతిపక్ష పార్టీ పెడతావేటి? ఏం చేసేది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా, వాళ్ళే ఆగిపోయారు కానీ ఈడితో మాత్రం తవ్వడం ఆపలేదు. వాళ్ళందరూ ఆగిపోయారు, గెరారీలు ఆగిపోయారు, అక్కడ ఇంకో దిక్కున పిలిస్తీలు ఆగిపోయారు, వీళ్ళందరూ ఆగిపోయారు కానీ ఈయన తవ్వుతూనే ఉన్నాడు. ఎక్కడ నిరుత్సాహపడలేదు, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వట్లేదు, ఎక్కడ నెవర్ గివ్ అప్. ఇంగ్లీష్లో మాట చాలా బాగుంటుంది, నెవర్ గివ్ అప్. ఎక్కడ వదిలిపెట్టట్లేదు, అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది తెలుసా, నీ పనిలో, నీ భక్తిలో, నీ విశ్వాసాలను నువ్వు సాగిపోతూనే ఉండాలి. ఎంతమంది అసూయపరులు ఎదురువైన, జగడమాడేవులు ఎదురువైన, విరోధులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వచ్చినా, అవేమి నిన్నేమి చేసినా, అది ఎంత ఆటంకాలు కల్పించినా నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. నీ కార్యక్రమం నీదే, నీ దర్శనం నీదే, నీ భక్తి నీదే, నీ కార్యక్రమం నీదే. ఏమీ ఆగిపోకూడదు. నువ్వు పల్లి తెల్లాలేసి బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోతుండాలి. నువ్వు రాత్రి జరిగిందంతా మర్చిపోవాలి. నీ మైండ్లో ఏమి ఉండకూడదు. మళ్ళీ తెల్లాలేసి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతే పని స్టార్ట్ చేయడమే. ఏ పరిస్థితులు కూడా నీ గమ్యాన్ని ఆపు చేయకూడదు. ఒకవేళ ఇస్సాకు వెళ్తావు గొడవ ఎందుకు, ఈ అసలు కుళ్ళిపోయి వెళ్తే ఎందుకు, నేను బావులు తవ్వడం మానేస్తాను అని అనుకోలేదండి. అతను పని చేయడం మానలేదండి, ఆడు తవ్వుతూనే ఉన్నాడండి. మీ పని కూడా ఏంటో తెలుసా? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా. దేవుడే 7 అంతుల ఆశీర్వాదం ఇస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. చివరికి షేబా అని పేరెట్టాడట. ఏ పేరెట్టాడండి? షేబా అంటే తెలుసా? 7 అంతుల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? 7-fold బ్లెస్సింగ్స్. 7 అంతుల ఆశీర్వాదం. 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదవండి. 26వ అధ్యాయం 22వ వచనం నుంచి అలా చదువుతూ ఉంటారు. 23 నుంచి చదవండి. అక్కడుండి అతడికి ఎక్కడికి వచ్చాడట?
బెహెర్షెబాకు వచ్చాడు. దానికి షేబా అని పేరు పెట్టాడట, బెహెర్షెబా. ఆమేన్. బెహెర్షెబా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఫిలిస్తీన్లు గెంటేశారు, ఫిలిస్తీన్లు గెంటేశారు. గెరారులోకి వచ్చాడు, గెరారులో గెంటేశారు. అక్కడి నుంచి ఇంకో దిక్కునికి వచ్చి చాలా గెంటేశారు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? బెహెర్షెబాకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఎక్కడున్న దేవుడు దీవించేస్తాడండి. హల్లెలూయా. వాడి పని తవ్వుకుంటే వెళ్ళటమే ఆడి పని. ఆడి ఎంతమంది ఆఫ్ చేసినా, ఎంతమంది పూర్తి చేసినా, ఎంతమంది అసూయపడినా, మీకు అర్థమవుతుందా నా మాట? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంతమంది అసూయపరులు ఉన్నా, ఎన్ని అసూయ ఆటంకాలు వచ్చినా, జగడ ఆటంకాలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలు వచ్చినా, నువ్వు ముందుకు వెళ్తానే ఉండాలి. ఒకరోజు నువ్వు బెహెర్షెబా దగ్గరికి వెళ్తావు. బెహెర్షెబా అంటే తెలుసా? 7 అంతుల ఆశీర్వాదం, 7 fold బ్లెస్సింగ్స్. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తాడు. నీ శత్రువులు నీ మిత్రులు అయిపోతారు. నీ విరోధులు నీతో కలిసి భోంచేస్తారు. వాళ్ళకి నీకు ఒక నిబంధన వస్తుంది. అదే ఇప్పుడు నువ్వు చదువుతున్న వాక్యం చదవండి. అక్కడ నుండి ఆ రాత్రి 25వ వచనం చదివామ్మా. అవన్నీ మీకు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. నాకు అర్థమవున టాపిక్ ఏంటంటే ఆడ తవ్వటం మానట్లేదండి. నాకు అది బాధ. ఎక్కడికి వెళ్ళినా బావిది, ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం గడేస్తున్నాడండి, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయడం మానట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా స్తుతులు చెప్పడం మానట్లేదండి. ఆడు పని ఆడు చేసుకుంటున్నాడండి. అయ్యో, ఆ ఫిలిస్తీన్లు గెంటేశారు, గెరారీలు గెంటేశారు, వాళ్ళు గెంటేశారు, వీళ్ళు గెంటేశారు, చివరికి బెహెర్షెబాలో పడ్డాను. అక్కడ కూడా బావులు తవ్వుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ పని ఏంటి చెప్పండి? ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ పని నువ్వు చేయాలి. ఆమేన్. అది నీ తండ్రితో నువ్వు చేసిన సమర్పణ. ఎందుకంటే అబ్రహాము తవ్వించాడు ఆ బావులు, అబ్రహాం పెట్టాడు పేర్లు. అవి ఎవడో పూర్తి చేస్తానంటే కుదరదు. దేవునికి స్తోత్రం. సరే, ఓకే. 26వ వచనం. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన గెరారు నుండి అతని దగ్గరికి వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపెట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చితురని వారిని అడుగగా. హల్లెలూయా. మన ఇస్సాకు గారు బెహెర్షెబాకి వెళ్ళిపోయారట. బెహెర్షెబాకి వెళ్ళిపోయిన తర్వాత శత్రువులు అందరూ జోబులు చేతులు పెట్టుకొని వచ్చారట. ఎవరో అసూయ పడినోడు, జగడమాడినోడు, ఏమండి ప్రతిపక్ష పార్టీ వాడు, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారట. ఇంకెక్కడికి వచ్చారు? మీకు అర్థమవుతుందా? వచ్చారు. అక్కడ ఉందా? అలాగే ఉంది కదా, అలాగే ఉందండి. ఇంకేమైనా కొత్తది ఏమైనా ఉందా? అబీమెలెకు వచ్చాడు. అబీమెలెకు అంటే ఎవడో? ఫిలిస్తీయుడు, అవునా కదా. గెరారోడు అని ఉంది, అవునా కదా. సేన, ఇవన్నీ ఉన్నారు. అందరూ ఎవరో? అసూయపడినవాడు, జగడమాడినవాడు, విరోధి అయినవాడు, ప్రతిపక్ష పార్టీ అయినవాడు, వీళ్ళందరూ కలిసి విశాఖ దగ్గరికి వచ్చారట. ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వు ప్రతిస్పందించకపోతే నీ మీద అసూయ పడిన వాళ్ళే, నీ మీద జగడం ఆడిన వాళ్ళే, నీ మీద ప్రతిపక్ష పార్టీ పెట్టిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు. నీ శత్రువుని మిత్రువుగా చేస్తాడు. వాళ్ళే నీ పంచి దగ్గరికి వస్తారు, అంటే నీ గూటి దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలి? నువ్వేం చేయకూడదు. నువ్వు బావులు తవ్వుకుంటే వెళ్ళిపోతుండాలి అంతే. ఆడు పూర్తి చేసుకునే గంట జగడమాడితే జగడమాడిని, గంట ఎత్తే గంటని, ఇంకో ఊరు వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఏదైనా చేయని నువ్వేం మాట్లాడుకో. దేవుడు నీకు అలాంటి సామర్థ్యముని ఇచ్చినగాక. ఇస్సాకు జీవితంలోంచి ఆయన సామర్థ్యాలు మనం నేర్చుకుంటున్నాం, ఆయన క్యాపబిలిటీస్ మనం చూస్తున్నాం. చాలా ఓపిక కలిగిన వాడు. హల్లెలూయా. వెరీ పేషెన్స్, వెరీ హంబుల్. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏమన్నా, ఈజ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. వాదనకి ప్రతివాదన లేదు, జగడానికి ప్రతి జగడం లేదు, స్పందనకి ప్రతిస్పందన లేదు, ఏమీ లేదు. ఒక రోజున నువ్వు బెహెర్షెబాకి వెళ్తావు. బెహెర్షెబా అనే స్థానంలోకి వెళ్తావు. బెహెర్షెబా అనే ఘనమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. అక్కడికి వాళ్ళందరినీ నిన్ను తీసుకొస్తాడు, నీ దగ్గరికి తీసుకొస్తాడు వాళ్ళందరినీ.
హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులైన వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తారు. నీ ఇల్లు కూల్చేస్తానన్నప్పుడు నీ ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తాడు. ఏసు రక్తం చేయి. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత ఆశ్చర్యం అండి ఇది. ఎందుకంటే నువ్వు ఇస్సాకువి. దేవుడు నిన్ను తోడుగా ఉంటాడు, క్రమక్రమంగా నిన్ను అభివృద్ధిపరుస్తాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు ఇస్సాకు, మీరు నా మీద పగపెట్టి మీ యొద్ద నుండి నన్ను గెంటేశారు కదరా, నన్ను పంపేశారు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చారా నా దగ్గరికి అని అడుగగా వారిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచితిమే. ఎంత అద్భుతమైన సత్యం అండి ఇది. ఎవరు చూశారు? అసూయగాడు చూశాడు, జగడంగాడు చూశాడు, ప్రతిపక్ష పార్టీగాడు చూశాడు. వీళ్ళందరూ చూసింది ఏంటో తెలుసా? వీడి జోడికి వెళ్ళకూడదురా బాబు, వీడికి దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. వీడితో మనకు ఎందుకురా బాబు, వీడి దేవుడికి వీడి తోడై ఉన్నాడు, వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమంటారు తెలుసా? మీరందరూ ఇస్సాకులు. హల్లెలూయా. ఎంతమంది అసూయపరులు, ఎంతమంది జగడమాడేవాడు, ఎంతమంది విరోధులు, శత్రువులు, అపవాదులు ఎంతమంది మీ దగ్గరికి వచ్చినా మీరు మాత్రం ప్రతిస్పందించకూడదు. ఎంతమంది ప్రత్యర్థులు ఎదురైనా, ఎంతమంది విరోధులు, ఎంతమంది విమర్శకులు, ఎంతమంది మిమ్మల్ని నిందించినా, ఏం చేసినా వాటన్నిటిని నువ్వు అధిగమించేయాలి. హల్లెలూయా. వాటన్నిటిని అధిగమించి దాటేసి నువ్వు బెహర్షెబకి, ఎక్కడ ఫిలిస్తీన్ల నుంచి గెరారికి గెంటేస్తారా, గెరా నుంచి గుదికిని గెంటేసి, ఇంకోటి నుంచి ఇలా మారి గెంటేస్తూనే ఉన్నారు ఆయన్ని. ఎక్కడ గెంటేసిన బావులు తవ్వుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారట. ఎందుకు నన్ను గెంటేశారు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు నా దగ్గరికి రావాల్సిన పని ఏంటి? నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా, ప్రతిస్పందించలేదు, మిమ్మల్ని తిట్టలేదు కదా, మిమ్మల్ని శపించలేదు కదా, మిమ్మల్ని ఏమీ అనలేదు కదా అంటే వాళ్ళు చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిశ్చయముగా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడని మేము చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును ఒక ప్రమాణము ఉండవలననియు మేము నిన్ను ఇక ముట్టక నీకు మేలు తప్ప మరేమీ చేయక నీతో సమాధానముగా పంపివేసిదిమి గనుక నీకును మాకును కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందాం అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములను పుచ్చుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, వాళ్ళతో అన్నపానాలు పుచ్చుకున్నారంట. ఎవరో శత్రువులు మిత్రులు అయిపోయి భోంచేసి ప్రమాణము చేసుకున్నారట. నేనేమంటాను తెలుసా? ఇస్సాకు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత 32వ వచనం. ఆ దినమందే మాకు నీళ్లు కనబడవని చెప్పారు కనుక దానికి షేబా అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షేబా అని ఏంటి, దాని అర్థం ఏంటో తెలుసా? 7 అంతుల ఆశీర్వాదము. ఏంటండి అది? 7 అంతుల ఆశీర్వాదము. చూసారా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసూయ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, విరోధముతో స్టార్ట్ అయ్యి, ఇలా జగడంతో స్టార్ట్ అయ్యి, విరోధంతో స్టార్ట్ అయ్యి, అక్కడ దేవుడు మళ్ళీ ఏం చేశాడంట? అతనికి విశాలపరిచి చివరికి 7 అంతులుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా శత్రువులందరూ అలిసిపోయారు. బాబు వీటితో మన జోలికి వెళ్ళకూడదు, ఇంకా మీతో మేము ఏమీ కూడా కీడు చెయ్యం, మీతో మేము ఏం చేస్తాం? సమాధాన పడతాం. హల్లెలూయా. వాట్ ఏ రెస్టోరేషన్! ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఎంతమంది అసూయపడినా, ఎంతమంది జగడమాడినా, ఎంతమంది విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పెట్టినా, ప్రతిపక్షంగా మాట్లాడి ఏమి చేసినా నువ్వు వాటన్నిటిని అధిగమించాలి. చెప్పండి ఈ మాట, అధిగమించాలి, అధిగమించాలి. ఏమి ప్రతిస్పందన ఉండకూడదు. అన్నీ అధిగమించడం అంటే ఏంటి తెలుసా? ఎదుర్కోవాలని అన్నింటినీ కూడా. ఏమి ప్రతిస్పందన, గొడవ పెట్టకూడదు. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు ఎలాగైనా దీవింతాడు. హల్లెలూయా. నువ్వు పాకలో ఉన్న దీవించబడిపోతావు, పందిరిలో ఉన్న దీవించబడతావు, నువ్వు ఎక్కడున్నా దీవించబడిపోతావు. అది వచ్చిన గొడవ. హల్లెలూయా. ఆడు ఐగుప్తు దేశంలో పడినా బాగుపడిపోతాడు, బబులోని దేశంలో పడేసినా బాగుపడిపోతాడు, ఫిలిస్తీన్ల దేశంలో పడేసినా బాగుపడి, ఏ దేశంలో పడేసినా బాగుపడిపోతాడు. అది ఆడు గొప్ప విషయం.
దేవుడి బిడ్డ ఎక్కడున్నా బాగుపడిపోతాడు. అక్కడ అసూయపరులు ఉంటారు, జగడమాడే వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, అందరూ ఉంటారు మీ జీవితంలో. వాళ్ళందరికీ మీరు ప్రతిస్పందించొద్దు. వాళ్ళే మీకు వచ్చి క్షమాపణ చెప్తారు, వాళ్ళే మీరు వారితో వచ్చి మీ సమాధాన పడతారు. నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తారు. వాళ్ళందరూ కూడా ఇస్సాకు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాభ అనగా దాని అర్థం ఏంటో తెలుసా? 7 అంతుల ఆశీర్వాదము. ఇస్సాకు పోగొట్టుకున్న ప్రతీది కూడా దేవుడు 7 అంతులుగా దేవుడు దయచేశాడు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాడట? శాభ అని పేరెట్టాడు. హల్లెలూయా. అసూయ భావి, ఆమేన్, హల్లెలూయా. జగడపు భావి. చివరి భావి ఏంటో తెలుసా? తిరిగి దేవుడు 7 అంతులుగా ఆశీర్వదించిన పునరుద్ధానపు భావి, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో నెవర్ గివ్ అప్. బావులు తవ్వడం మానొద్దు మీరు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పని ఏంటంటే బలిపీఠం కట్టడమే. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పని ఏంటంటే బావులు తవ్వడమే. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పని ఏంటంటే ప్రార్థన చేయడమే. ఎక్కడికి వెళ్ళి నీ పని అంటే నీ భక్తి నీదే. హల్లెలూయా. అది మాత్రం మారకూడదు, ఆ కాన్సెప్ట్ మారకూడదు. ఇస్సాకు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఏంటో తెలుసా అండి? తండ్రి భారాన్ని పంచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదట, అతడు ధ్యాన సామర్థ్యము కలిగిన వాడు, ఆమేన్, హల్లెలూయా. మూడోది అతి ప్రాముఖ్యమైనది, ఎన్నొచ్చినా సరే వాటన్నిటిని అధిగమించే సామర్థ్యం కలిగిన వాడు, ఆమేన్. ఎంతమంది అసూయపరులు, ఎంత జగడాలు, ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నాడండి. విమర్శలను అధిగమిస్తున్నాడు, ప్రత్యర్థులను అధిగమిస్తున్నాడు, విమర్శకులను అధిగమిస్తున్నాడు. వాళ్ళు కప్పేస్తున్నా సరే ఇంకో దగ్గరికి వెళ్ళి తవ్వేస్తున్నాడు, వాళ్ళు గెంటేస్తున్నా సరే ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు, ఎన్ని జరిగిన ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు తప్ప వాళ్ళు ఏమీ అంటలా. వాళ్ళు ఎవరితో ఫైటింగ్ ఆడలే, అభిమేయులతో ఫైటింగ్ ఆడతా, గెరారీలతో ఫైటింగ్ ఆడతా, ఎవరితో ఏమి అంట. వాళ్ళన్నా ఆగిపోయారు కానీ ఈడు ఆగిపోవట్లేదు, ఆడు తవ్వుకుంటానే వెళ్ళిపోతున్నాడు. 7 అంతులుగా దేవుడు ఆశీర్వదించేశాడు. ఈరోజు నిశ్చయముగా నువ్వు 7 అంతుల ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళేదుగాక. నీ జీవితంలో 7 అంతుల శాభ ఆశీర్వాదాలను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితం నుంచి మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? అధిగమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. విమర్శలను, ప్రత్యర్థులను, ఏవైనా సరే జగడములను, అసూయలను, వీటన్నిటిని అధిగమించేస్తాడు. ఎందుకంటే అధిగమించే సామర్థ్యం కలిగినవాడు, ఆ క్యాపబిలిటీ ఉన్నవాడు. అయ్యో పూర్తి చేస్తున్నారు కదా ఎందుకులేని నిరుత్సాహపడేవాడు కాదు, డిసప్పాయింట్ అయ్యేవాడు కాదు, తిరిగి జగడమాడేవాడు కాదు. అలా ముందుకు వెళ్ళిపోతున్నవాడు. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే నెవర్ గివ్ అప్. వదలకండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీ పనిలో మీరు ప్రయత్నం చేసుకుంటూనే వెళ్ళండి, ఆగిపోకండి, సాగిపోతూ ఉండండి. ఒక రోజున శావ దగ్గరికి వస్తారు. 7 అంతుల ఆశీర్వాదం పొందుకునే స్థలానికి దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. గెరారి వారు సహకరించకపోయినా, అభిమేలెకు వాళ్ళు, ఫిలిష్తీయులు సహకరించకపోయినా, ఎవరు ఎన్ని విరోధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా 7 అంతుల ఆశీర్వాదం పొందుకునే స్థాయికి వచ్చేంత వరకు కూడా నువ్వు అన్నిటిని అధిగమించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇస్సాకు వలె అధిగమించే సామర్థ్యం దేవునికి ఇచ్చునుగాక. ఎవరు ఏమన్నా పట్టించుకోకండి, ఎవరు ఎన్ని వ్యతిరేకంగా ఏం మాట్లాడకండి. వాటిని అన్నింటిని అధిగమించేయండి, తొక్కుకుంటూ వెళ్ళిపోతుండండి. హల్లెలూయా. నీ పని నువ్వు చూసుకుంటే వెళ్ళిపోండి. మీరు ఆగకండి ఎక్కడ కూడా. ఇస్సాకు ఎక్కడ ఆగలేదు, ఇంకో దగ్గరికి వెళ్తే వేస్తున్నాడు, అక్కడికి వెళ్తే వేస్తున్నాడు, తవ్వుకుంటే పోతున్నాడు అంతే. నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి, నువ్వేమీ పట్టించుకోకూడదు. నీ పని నీదే. కూల్చేస్తానన్న వాళ్ళందరూ ఇల్లు కట్టేస్తుంటారు నీకు. హల్లెలూయా. ఏమనన్న వాళ్ళందరూ ఇచ్చేస్తుంటారు నీకు. రానున్న వాళ్ళందరూ వచ్చేస్తానంటుంటారు. అలా చేసేస్తాడు దేవుడు మరి. ఎందుకంటే నువ్వు ఇస్సాకువి, అధిగమించే సామర్థ్యం కలిగిన వాడివి. అటు కృప, అటు దీవెన, అటు అభిషేకం ఈరోజు నీకు దేవుడిచ్చిన గాక.